ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వైకాపా తెదేపా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం వల్ల పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ తెలుగుదేశం నాయకులు రహదారిపై బైఠాయించారు. వైకాపా ఇన్ఛార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డిని గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కమ్మపాలెం తెలుగుదేశంకు అనుకూలమైన ప్రాంతం. 2 కుటుంబాలు వైకాపాలో చేరి కార్యాలయం ఏర్పాటు చేయాలని భావించాయి. ముందు రోజు రహదారిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను రాత్రివేళ ఎవరో చించేశారంటూ వైకాపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం సానుభూతి పరులు కొందరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఈ గొడవ పోలీసుల వద్ద ఉండగానే ఇవాళ మాజీ మంత్రి వైకాపా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కమ్మపాలెంలోని కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం నాయకులు బాలినేనిని రావటానికి వీల్లేదని రోడ్డు మీద బైఠాయించారు. ఫ్లెక్సీలు ఎవరు ధ్వంసం చేశారో తమకు తెలియకపోయినా అనవసరంగా తమ పార్టీ వారిని పోలీసులు తీసుకెళ్లారన్న ఆగ్రహంతో ఉన్న తెదేపా వర్గం బాలినేని రాకను అడ్డుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు బాలినేనిని అడ్డుకున్నారు. ఈ పరిణామంతో ఇరు వర్గాలు ఎదురెదురుగా వచ్చి ఎవరికి వారు తమ పార్టీ నాయకులకు జిందాబాద్ కొడుతూ ఎదుటివారిని దూషిస్తూ వాతావరణాన్ని వేడెక్కించారు. పెద్ద పెద్ద మైకులు, సౌండ్ బాక్సులు, బాణసంచా కాలుస్తూ ఇరు వర్గాలు పరస్పర కవ్వింపు చర్యలకు దిగాయి. వారిని సంయమనం పరిచేందుకు పోలీసులు మాటలతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇరు పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకునే పరిస్థితి రావడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇంతలోనే వైకాపాకు చెందిన ఒక కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వైకాపా కార్యకర్త జేబులో కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై ఇరు వర్గాలు రెచ్చిపోతున్న సమయంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఈ పరిణామంతో ఇరు పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. చెప్పులు విసరడంతో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మొత్తం మీద సుమారు 4 గంటల పాటు వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. ప్రస్తుతం పోలీసులు బాలినేని శ్రీనివాసరెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు.